మా వివేకం చిన్నాన్నను ఎవరు చంపారో, ఎవరు చంపించారో ఆయనకు, ఆ దేవుడికి, ఈ జిల్లా ప్రజలందరికీ కూడా తెలుసు ఏం జరిగింది అన్నది. కానీ బురద జల్లేందుకు ఇద్దరు చెల్లెమ్మలను ఎవరు పంపించారో, వారు వెనకాల ఎవరు ఉన్నారో మాత్రం మీ అందరికీ కూడా రోజు కనిపిస్తూనే ఉంది. ఇంకా ఆశ్చర్యం ఏమిటో తెలుసా, వివేకం చిన్నారను అతి దారుణంగా చంపి, అవును నేనే చంపాను అని అతి హేయంగా బహిరంగంగా చెప్పుకుంటూ తిరుగుతున్న హంతకుడికి మద్దతు ఇస్తున్నది ఎవరు? మీరే రోజు చూస్తున్నారు కదా అని అడుగుతా ఉన్నాను. సొంత చిన్నాననే హత్య చేసిన వాళ్ళని ఈరోజు పక్కన పెట్టుకొని తిరుగుతూ వాళ్ళను రక్షించడమే కాకుండా మళ్ళా వాళ్ళకే ఎంపీ టికెట్లు ఇస్తున్నారు అంటే ఇక వీళ్ళ అహంకారానికి హద్దు ఎక్కడుంది? పొద్దున జగన్మోహన్ రెడ్డి గారు పులివెందలకు వెళ్ళారు. పులివెందల్లోనే ఒక సభ పెట్టారు. ఆ సభలో వివేకానంద రెడ్డి గారి ప్రస్తావన తీశారు. వివేకానంద రెడ్డి గారి ప్రస్తావన తీసి ఆయన ఒక్క మాట అయినా వివేకానంద రెడ్డి గారి గురించి ఒక్క మంచి మాట కూడా ఆయన మనసులో నుంచి, నోట్లో నుంచి రాలేదు. ఆయన చెప్పగలిగినదల్లా వివేకానంద రెడ్డి గారికి రెండో పెళ్ళయిందట, ఇంకో సంతానం ఉందట. అంతకు మించి వివేకానంద రెడ్డి ఒక ప్రజా నాయకుడని గాని, ఎవరైనా సమస్యతో వస్తే వాళ్ళను ఉట్టి చేతులతో పంపేవాడు కాదని గాని, రాజశేఖర్ రెడ్డి గారి తమ్ముడని గాని, అసలు ఆఖరి క్షణం వరకు వైసీపీ పార్టీ కోసం ప్రచారం చేశాడని గాని ఒక్క మంచి మాట అయినా వివేకానంద రెడ్డి గారి గురించి జగన్మోహన్ రెడ్డి గారి నోట్లో నుంచి రాలేదు అంటే ఎంత ఆశ్చర్యం. ఎక్కడికి పోతున్నారు? ఎలా తయారయ్యారు? వీళ్ళేమో వివేకానంద రెడ్డి గురించి మాట్లాడొచ్చట, హత్య గురించి మాట్లాడొచ్చట, మేమెవ్వరము మాట్లాడకూడదని కోర్టుకెళ్ళి ఆర్డర్ తీసుకొచ్చారు. ఇది న్యాయమేనా? ఇది ధర్మమేనా? ఏం చెప్తున్నారు?